క్రీడారంగంలో మానవుడి మనుగడ ఎంతో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుందని ప్రతి ఒక్క వ్యక్తి ఏదైనా ఒక క్రీడను ఎంచుకోవాలని బుధవారం నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫోటోగ్రాఫర్ల ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మినీ స్టేడియంలో నిర్వహించిన ఫోటోగ్రాఫర్ల ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్లను మెట్పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్నపిల్లలతో సహా చదువుతున్న యువకులతో పాటు ఉద్యోగ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికి క్రీడలు ఎంతో ఉల్లాసం, ఆనందాన్ని అందిస్తుందన్నారు. అనంతరం టాస్ వేసి క్రికెట్ మ్యాచ్ ప్రారంభించిన డీఎస్పీ బ్యాట్ బట్టి బంతిని ఆడారు. ఎస్ఐ చిరంజీవి మాట్లాడుతూ అందరూ ఉత్సాహంగా ఉండాలని కోరారు. అలాగే యువకులు మాదక ద్రవ్యాలు వాడకుండా మంచి ఆహారాన్ని తీసుకుంటూ మంచి ఆటలు ఆడాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి కెమెరా క్లబ్ అధ్యక్షులు గుజ్జేటి శ్రీనివాస్, పేరంబుదూరి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి రాజరపు గంగారాజ్యం, ఉపాధ్యక్షులు పిట్ల రాంప్రసాద్, కోశాధికారి చిలువేరి మహేష్ గౌడ్, పట్టణ ఫోటోగ్రాఫర్స్ అజర్, జ్ఞానేశ్వర్, రాకేష్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫోటోగ్రాఫర్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. డిఎస్పీ గారైనా ఉమేశ్వర్ గారితో టాస్ వేయడం జరుగుతుంది. పైకైనా మళ్ళీ చెప్పాలి ఇస్తారన్న టాస్ వన్ బై హెడ్ క్యాండిడేట్ టాస్ ఎంచుకొని వదిలే ముఖ్య అతిథులైన డిఎస్పీకి ఉమామహేశ్వరరావు గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్ఐ సార్ అయిన చిరంజీవి గారికి స్వాగతం, సుస్వాగతం. మెట్పల్లి కెమెరా క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ కు విచ్చేసిన ముఖ్య అతిథులైన డిఎస్పీ కె ఉమామహేశ్వర్ గారికి మరియు ఎస్ఐ చిరంజీవి గారికి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సార్, ఇంత మాకు వాల్యుబుల్ టైంని కేటాయించినందుకు. అలాగే స్పోర్ట్స్ అథారిటీ మెంబర్ ఆల్రౌండర్ గంగాధర్ గారిని వేదికను ఆహ్వానిస్తున్నాము. వేదికపై కార్యదర్శి అయిన గంగాధర్ అన్న గారిని, ఉపాధ్యక్షులైన ప్రసాద్ అన్న గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాము. ఈ టోర్నమెంట్ కు మనకి ఎంతో వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. డిస్ట్రిక్ట్ కిడ్ స్టూడియో దీపక్ రెడ్డి కుర్ల గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఆయన వేంప శ్రీనివాస్ గారు, మామిడాల పవన్ గారు, నితిన్ గారు, సాక్షణ కలర్ ల్యాబ్ మెట్పల్లి, నవీన్ ఏఎన్ఆర్ ఎల్ఈడి వాల్స్ మెట్పల్లి, శివజ్యోతి ఎంటర్ప్రైజెస్ నిజామాబాద్. క్రికెట్ టోర్నమెంట్కి వచ్చిన క్రీడాకారులందరికీ మా మెట్పల్లి కెమెరా క్లబ్ వారు నిర్వహిస్తున్న ఈ జిల్లా స్థాయి టోర్నమెంట్కి వచ్చిన అతిథులకు, క్రీడాకారులకు అందరికీ పేరు పేరున వందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజంగా మా మెట్పల్లి పట్టణంలో ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ గవర్నమెంట్ జరుగుతాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా క్రికెట్ ఆడిపించినాము. తర్వాత ప్రతి టోర్నమెంట్ జరుగుతుంది. నిజంగా మీరు సంవత్సరంకి ఒకసారి ఈ కెమెరా క్లబ్ వాళ్ళు అన్ని క్రీడలకు ఆతిథ్యం ఇస్తే మేము కండక్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటాము. మీరు చాలా బిజీ ఉంటారు, 24 గంటలు ఈ కెమెరా క్లబ్ వారు పెళ్లిళ్ళని అదని ఇదని చాలా బిజీ ఉంటారు. కాబట్టి మీరు శరీర ఆరోగ్యం ముఖ్యము, మానసిక దృఢత్వం ముఖ్యము. మీరు ఏ టోర్నమెంట్ చేసినా ఇక్కడ మేము 24 hours సర్వీస్ చేయడానికి ఫిజికల్ డైరెక్టర్ మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు దయచేసి మా స్టేడియంని ఉపయోగించుకుంటూ మీరు పెట్టడానికి ప్రయత్నిస్తారండి. కాబట్టి మీరు ఈ టీవీ చేస్తుంది అందరికీ నేను నమస్కారం గారికి, సిఓ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు. మాకు ఇంకా టైం ఇస్తే మాకు ఇంకా సమాచారానికి సభకు ఇచ్చిన పోలీసు రంగానికి
ఆ యొక్క శుభాభివందనాలు. ముఖ్యంగా కెమెరాలో మెడికల్ కెమెరాలకు నిర్వహిస్తున్నటువంటి ఈ టోర్నమెంట్ అనేది ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ గానే తీసుకొని ప్రతి జట్టు ప్రతి ఆట జట్టు ఫ్రెండ్లీగా తీసుకొని ఆడాలని కోరుకుంటున్నాను. ఏ కలహాలు లేకుండా మనకు అందరూ ఫోటోగ్రాఫర్లు అందరూ వీడియోగ్రాఫర్లు మన వాళ్ళు అనుకుని ఆడుకొని దీన్ని విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాను. కార్యదర్శి గంగారన్న గారికి సంబంధించిన కోరుతున్నాను. కాలేజ్ చదువుకునేటప్పుడు ఇంటర్ జోనల్ టోర్నమెంట్స్ అవన్నీ కూడా నేను ఆడాను. నిజాం కాలేజ్ డిగ్రీ చేసేటప్పుడు. అలాగే నేను కరాటే బ్లాక్ బెల్ట్. నేను స్పోర్ట్స్ అంటే నాకు చాలా ఆ ఉద్దేశంతోనే నేను ఈరోజు ఇంత ఫిట్ ఉన్నానంటే నేను స్పోర్ట్స్ చేస్తాను కాబట్టి ఇంట్రెస్ట్ కాబట్టి నాకు 58 సంవత్సరాలు నేను ఇంత ఫిట్ ఉన్నానంటే అదే కారణం. సార్ ఇటు చూడండి. కట్లాపూర్ కెమెరా క్లబ్ అండ్ కరీంనగర్ టీం రెండు దగ్గరగా పెద్దలకి మిత్రులకు అలాగే ఈ క్రికెట్ టోర్నమెంట్కి ఆడటానికి వచ్చిన ప్లేయర్స్కి పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారాలు. ఫస్ట్గా ఈ టోర్నమెంట్కి నన్ను ఆహ్వానించినప్పుడు నేను వస్తానని చెప్పాను. కానీ కొద్దిగా ఆలస్యమైనందరికీ మీరందరూ నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను. ఈ టోర్నమెంట్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలాగే ఇలాంటి టోర్నమెంట్లు ఈ స్టేడియంలో ఇంకా ఎన్నో జరగాలని కూడా ఆశపడుతున్నాను. ప్రతి టోర్నమెంట్లో కూడా నేను మీ తరఫున నేను ఇక్కడికి వచ్చి మీతో పాటుగా పాలు పంచుకుంటానని చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మెట్టిపల్లి డిఎస్పీ గారు శ్రీ ఉమామహేశ్వర సార్ డిఎస్పీ గారికి మరియు వేదిక పైన ఉన్న ప్రజలందరికీ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయిన ప్రెస్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఈ కెమెరామెన్ అసోసియేషన్ అండ్ ఈరోజు ఈ స్పోర్ట్స్ మీట్లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్క ప్లేయర్కి కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసు. యాక్చువల్గా ఇది ఈరోజు ఒక చాలా చక్కటి పదం అండ్ సంతోషకరమైన విషయం. యువత ఈరోజు ఇంతటి ఇళ్లలో ఉండి కూడా అంటే సుమారు ఒక 45 degrees 50 degrees టెంపరేచర్ ఉన్నప్పటికీ కూడా మీకున్న ఈ ఇంట్రెస్ట్ తోని మీకున్న ఈ కళతోనే మీరు ఈరోజు స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది చాలా శుభప్రదమైన విషయం. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తూనే ఉన్నాం, చాలా మంది యువత చెడు వ్యసనాలకి అలవాటుపై వాళ్ళు తాగడానికి కానీ మత్తు పదార్థాలను సేవించడం, గంజాయి లాంటి మత్తు పదార్థాలను సేవించడంలో కూడా చాలా మంది వాళ్ళ ఆశయాలను పక్కకు పెట్టి వాళ్ళు ఎటుపోతున్నారో వాళ్ళకే తెలియని స్టేజ్లో వాళ్ళు ఉన్నారు. కానీ ప్రతి ఒక్క వ్యక్తికి మంచి వ్యసనం అంటే ఇలాంటి క్రీడలు ఆడడం వల్ల యువతకి మంచి ఆలోచన, వాళ్ళు లైఫ్లో ఏదో ఒకటి అచీవ్మెంట్ సాధించాలనేసి మంచి దృక్పథంతోనే ఉంటారు. వాళ్ళు ఎలాంటి చెడు వ్యసనాలకి బానిస కారని కోరుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇందులో ఎవరైనా గంజాయి తాగే వ్యక్తిని ఉండి ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఉంది, మనకి అక్కడ గోడ కనిపిస్తుంది, నువ్వు వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గోడను టచ్ చేసుకుని రామంటే ఆ గంజాయి తాగే వ్యక్తి దాన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళలేడు, దాన్ని టచ్ చేసుకుని వెళ్ళలేడు. మధ్యలోకి వెళ్ళేసరికి ఆయాస పడిపోతాడు, కింద పడిపోతాడు, ఏదో జరుగుతుంది. అదే మనలాంటి మంచి దృక్పథంతో ఉన్న క్రీడా దృక్పథంతో ఉన్న స్పోర్ట్స్ మెన్ అయితే వితిన్ సెకండ్ లో షూట్ అనుడుతోనే విజిలేసుడుతోనే వితిన్ సెకండ్ లో వెళ్ళి అక్కడ గోడ టచ్ చేసుకుని మళ్ళీ బ్యాక్ వచ్చేయగలుగుతారు. క్యాపబిలిటీ, బాడీ స్ట్రెంగ్త్ కూడా అది అసెస్మెంట్ అనేది ఉంటుంది. అదే ఈ మత్తు పదార్థాలు సేవించే వాళ్ళకి అంత స్టామినా ఉండదు, అంత బాడీ కూడా సపోర్ట్ చేయదు. అంటే వాళ్ళ తెలియకుండానే వాళ్ళ శరీరం, వాళ్ళ
మొత్తం కూడా క్షీణించిపోతా ఉంటుంది. అందుకే చెప్తున్నా మరొకసారి, యువత ఎవరు కూడా ఈ మత్తు పదార్థాలకి బానిస కాకుండా వాళ్ళ ఆలోచన ధోరణి మారాలనుకుంటే వాళ్ళు మంచి దృక్పథంతో ఇలాంటి క్రీడల్లో పార్టిసిపేట్ చేస్తూ, క్రికెట్ అని కాదు, వాళ్ళకు ఎందులో టాలెంట్ ఉంటే అందులో వాళ్ళు మంచితో ముందుకెళ్లాలని స్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా, మరి ఈ కార్యక్రమానికి నన్ను మరి గౌరవ డిఎస్పీ గారిని ఇన్వైట్ చేసినందుకు ప్రతి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొక